హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు హరి బ్లాగ్. ఇవాళ వీడియోలో మీ పీఎఫ్ అకౌంట్కి మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, లేదంటే మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఎలా యాడ్ చేసుకోవాలనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా మీ యొక్క క్రోమ్ బ్రౌజర్లో మెంబర్ హోమ్ అని ఎంటర్ చేసుకుంటే మీకు ఇక్కడ ఏ విధంగా చూపిస్తుంది. దానిపైన క్లిక్ చేసుకుంటే పేజ్ అనే విధంగా ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ మీరు ఫస్ట్ కనిపిస్తుంది మెంబర్ హోమ్ అని చెప్పేసి, సో దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. సో పీఎఫ్ తాలూకా అఫీషియల్ వెబ్సైట్ పేజ్ అండి ఇది. సో ఇక్కడ మీకు యూఏఎన్ అండ్ పాస్వర్డ్ కనిపిస్తుంది కానీ దానిపైన మీ యొక్క యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చుకోవాలి. సో ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే లాగిన్ చేసుకున్నప్పుడు ప్రతిసారి కూడా మనకి సెక్యూరిటీ రీజన్స్ కోసం ఇక్కడ ఒక క్యాప్చా అనేది అడుగుతుందండి. ఆ క్యాప్చా అనేది ఎలా ఉందో సేమ్ అలాగే మనం ఇచ్చుకోవాలి. సో లేదంటే మళ్ళీ పేజ్ బ్యాక్ వెళ్ళిపోతుంది, మళ్ళీ మీరు రీడైరెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సైన్ ఇన్ కనిపిస్తుంది కానీ సైన్ ఇన్ రీసెట్, సైన్ ఇన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో సైన్ ఇన్ దగ్గర క్లిక్ చేసుకుంటే కొన్ని ఆప్షన్ చూపిస్తుందండి. హోమ్, వ్యూ, మేనేజ్ అకౌంట్, ఆన్లైన్ సర్వీసెస్. సో ఇక్కడ మీరు మేనేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ కొన్ని డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. బేసిక్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, కేవైసీ. ఈ కేవైసీ ఉంది కదండి, కేవైసీ పైన క్లిక్ చేసుకోవాలి మీరు. సో కేవైసీ పైన క్లిక్ చేసుకున్నట్లయితే మనకి కొద్ది సమయం టైం అనేది తీసుకుంటుంది, సర్వర్ స్లోగా ఉండడం వల్ల. సో ఇక్కడ మీకు క్లిక్ ఆన్ కేవైసీ డాక్యుమెంట్ యాడ్ అంటే మీరు ఏ డాక్యుమెంట్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో, అంటే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్సా, పాన్ కార్డ్ డీటెయిల్సా, పాస్పోర్ట్ డీటెయిల్సా. మీరు ఇప్పుడు బ్యాంక్ కార్డ్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలి అంటే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ బ్యాంక్ ఉంది కనిపిస్తుంది కదా ఆప్షన్, ఆ బ్యాంక్ పైన క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ ఐఎఫ్సి కోడ్, అంటే మీరు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ డీటెయిల్స్. సో ఇక్కడ నేను ఒక బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను నేను ఇక్కడ. సో మళ్ళీ మనం బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. 2 టైమ్స్ అడుగుతుంది. సో బ్యాంక్ తోల యొక్క ఐఎఫ్సి కోడ్. సో ఇక్కడ మనకి వెరిఫై ఐఎఫ్సి అని కనిపిస్తుంది కదండి, వెరిఫై ఐఎఫ్సి డీటెయిల్స్ క్లిక్ చేసుకోవాలి. సో ఐఎఫ్సి వెరిఫైడ్ అని వస్తుంది. ఇక్కడ మీకు బ్రాంచ్ నేమ్, బ్యాంక్ ఎక్కడైతే ఓపెన్ చేస్తారో డీటెయిల్స్ కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో ఇక్కడ మీరు వెరిఫై ఐఎఫ్సి కొట్టిన తర్వాత చూడండి, ఇక్కడ ఐ హియర్ కన్సెంట్ టు ప్రొవైడ్ ఆధార్ నెంబర్, బయోమెట్రిక్ ఆర్ వన్ టైమ్ డేటా, ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ ఫర్ పర్పస్ ఆఫ్ ఎస్టాబ్లిష్ మై ఐడెంటిటీ. అంటే మీ యొక్క ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో దానికి మీకు ఓటీపీ రావడం జరుగుతుంది అనమాట. అంటే ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం, ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ ప్రకారం. సో సేవ్ చేసుకుంటాం. సో లోడింగ్ అయితే తీసుకుంటుందండి టైం అనేది. చూసారా, ఓటీపీ అనేది వచ్చింది ఇక్కడ. సో పేజ్ అనేది సర్వర్ స్లోగా ఉండడం వల్ల టైం అనేది ఎక్కువ తీసుకుంటుందండి. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాం. సో ఇక్కడ ఓటీపీ అనేది మళ్ళీ ఎంటర్ చేసుకుందామండి.
సో ప్రాసెసింగ్ అయితే అవుతుంది. ఈ విధంగా మీ యొక్క దీనికి డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటే మీకు వితిన్ త్రీ డేస్లో మీ యొక్క ఏదైతే అకౌంట్ నెంబర్ ఇచ్చారో ఆ అకౌంట్ యాడ్ అవ్వడానికి, మీ యొక్క పిఎఫ్ అకౌంట్కి యాడ్ అవ్వడానికి వితిన్ 3 డేస్లో మీకు అకౌంట్ డీటెయిల్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మీ మొబైల్కి మెసేజ్ కూడా రావడం జరుగుతుందండి. సో నెక్స్ట్ ఇక్కడ మనం మళ్ళా ఇక్కడ కేవైసీ పైన క్లిక్ చేసుకుందాం. సో ఇప్పుడు పాన్ కార్డ్ డీటెయిల్స్ మీ అకౌంట్ అయిపోయింది కదండి. ఇప్పుడైతే మనం మీ యొక్క పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. సో ఇది కొద్దిగా లెందీగా ఉంటుంది. సో దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఎందుకంటే సర్వర్ మనం ఆన్లైన్ చేస్తున్నాం కాబట్టి మీకు అర్థం అవడం కోసం నేను మళ్ళీ రెండోసారి నేను ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను మీకు అర్థం అవడం కోసం. సో ఇక్కడ మనం పాన్ డీటెయిల్స్ ఎంటర్ చేద్దామండి. సేమ్ ప్రాసెస్ మళ్ళీ. సో మీ యొక్క పాన్ డీటెయిల్స్ ఇక్కడ మనం పాన్ డీటెయిల్స్ ఇచ్చాం కదండి. సో పాన్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత దీనికి మీ యొక్క పాన్ కార్డ్ ఏదైతే ఆధార్ కార్డ్ లింక్ అయి ఉందో దానికి ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం మళ్ళీ సేవ్ డీటెయిల్స్ కొడతాం. సో సేవ్ డీటెయిల్స్ కొట్టిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ అనేది లోడింగ్ అవుతుంది. అంటే కొద్దిగా టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో కంగారు అయితే పడవద్దు. సో టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. వెయిట్ చేయాలి మనం. వెయిట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు పేజ్ అనేది తీసుకోవడానికి టైం పడుతుంది అన్నమాట. సో ఇక్కడ మీకు ఓటీపీ వచ్చింది. ఏదైతే ఆధార్ కార్డ్ మీరు లింక్ చేసుకున్నారో ఈ అకౌంట్కి, సో దానికి ఓటీపీ రావడం జరిగిందండి. సో మనం ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ప్రాసెస్ అనేది చూపిస్తుంది మీకు. సో సైట్ అనేది స్లోగా ఉండడం వల్ల మీకు ప్రాసెస్ అనేది వెంటనే కాదు. ఒక్కొక్కసారి సైట్ స్లోగా ఉన్న టైం అనేది ఎక్కువ తీసుకుని సో బ్యాక్కి వెళ్ళిపోయినట్లయితే మరలా మీరు డీటెయిల్స్ అన్ని కూడా ఫస్ట్ నుంచి ఎంటర్ చేయాల్సి వస్తుందండి. కాబట్టి కొద్దిగా పేషెన్స్తో వెయిట్ చేయాలి. వెయిట్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా డీటెయిల్స్ అనేది తీసుకుంటుంది. సైట్ అనేది స్లోగా ఉండడం వల్ల పిఎఫ్ సైట్ అనేది. సో ఈ విధంగా మీకు ప్రాసెస్ అయితే పాన్ డీటెయిల్స్ కూడా ఇచ్చేసాం. సో పాన్ డీటెయిల్స్ కూడా సక్సెస్ అయిపోయాయి అన్నమాట. సో ఈ విధంగా మీ బ్యాంక్ అకౌంట్ అంటే మీ బ్యాంక్ అకౌంట్ కానీ మీ యొక్క చూడండి కేవైసీ డేస్ యాడెడ్. సో ఓటీపీ చూడండి కేవైసీ సేవ్డ్ విల్ బి సీడెడ్ ఓన్లీ ఆఫ్టర్ డిజిటల్ అప్రోచ్ బై ఎంప్లాయర్. చూడండి కేవైసీ డీటెయిల్స్ సేవ్డ్ విల్ బి సీడెడ్ ఓన్లీ ఆఫ్టర్ డిజిటల్ అప్రూవ్ బై ఎంప్లాయర్. అంటే సో మన కేవైసీ డీటెయిల్స్ ఇచ్చేసాం ఇక్కడ. సో ఆల్రెడీ నాకైతే ఉంది. సో ఫస్ట్ టైం ఎవరైతే ఇస్తారో వాళ్ళకైతే తీసుకుంటుంది. ఆల్రెడీ నాకు ఉంది కాబట్టి ఈ విధంగా అయితే మెసేజ్ అయితే చూపిస్తుందండి. మీరు ఫస్ట్ టైం ఇచ్చిన వాళ్ళకైతే మాత్రం సక్సెస్ఫుల్గా అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీ యొక్క పిఎఫ్ అకౌంట్కి ఆధార్ డీటెయిల్స్ కానీ లేదంటే పాన్ కార్డ్ కానీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఇదే ప్రాసెస్లో మీకు ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకేనా. ఈ విధంగా మీ పిఎఫ్ అకౌంట్కి పాన్ కానీ లేదంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ సింపుల్గా మీ మొబైల్లోనే ఎటువంటి ఇబ్బంది లేకుండా యాడ్ చేసుకోవచ్చు అండి. అయితే ఇక్కడ మనకి నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మీ పిఎఫ్ అకౌంట్కి మీ బ్యాంక్ డీటెయిల్స్ మరియు పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ప్రాసెస్ చేసేటప్పుడు మీ యొక్క సిగ్నల్ స్ట్రెంత్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. లేదంటే మీ డీటెయిల్స్ అన్ని మళ్ళీ పేజ్ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే పిఎఫ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు పిఎఫ్ సైట్ అనేది. సో 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ కంప్లీట్ చేయండి. సో డీటెయిల్స్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత
3 డేస్ తర్వాత ప్రాసెస్ కంప్లీట్ అంటే మీరు ఈరోజు యాడ్ చేసిన తర్వాత 3 డేస్ అంటే ఈ రోజుని 3 డేస్ తర్వాత మీ మొబైల్కి సో మెసేజ్ అయితే సక్సెస్ఫుల్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా పిఎఫ్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ హరి సైనింగ్ ఆఫ్.